హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడా ఎగ్జామ్స్ అనేవి బాగా రాస్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు కూడా నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ అనేవి బాగా రాస్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. కానీ మీలో చాలామంది దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది దాకా మనకి గ్రూప్స్లో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపుగా 2000 మంది ఉన్నారన్నమాట. ఈ 2000 మందిలో దాదాపుగా ఒక 400 మంది దాకా ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎగ్జామ్ రాసేది మాత్రం 100 మంది మాత్రమే రాస్తూ ఉన్నారు. సో ఇది నేను 2 రకాలుగా ఆలోచిస్తాను. ఒకటి, రాయడానికి సమయం లేని వాళ్ళు, అదేవిధంగా పూర్తిగా ప్రిపరేషన్ లేని వాళ్ళు, అదేవిధంగా అన్నీ వచ్చు పేపర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఏదో టైంపాస్కి ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఎగ్జామ్ అయితే రాయరు, అసలు ఎగ్జామ్ రాయకుండా పేపర్ చూసి పక్కన పెట్టేస్తారన్నమాట. సో నేనేమంటానంటే, కాంపిటేటివ్ ఉద్యోగానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చాలా ఒబీడియంట్గా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తా అంటే, ఎగ్జామ్ పేపర్ అనేది మీ అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్పడానికి, తెలియజేయడానికి మాత్రమే ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. మన గ్రూప్లో దాదాపుగా 2000 మంది దాకా ఉన్నారు. సో నేనేమనుకుంటా అంటే, ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో రెగ్యులర్గా వాళ్ళని గమనించి వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఎగ్జామ్ బ్యాచ్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నా అంటే, చాలామంది ఎగ్జామ్ పేపర్ తీసుకొని జస్ట్ చూసి విడిచిపెడుతున్నారు, కాకపోతే టైంపాస్ అనేది చేస్తూ ఉన్నారు. ఆ టైంపాస్ చేస్తే కనుక నేను ఇంత సీరియస్గా ప్రతిరోజు ఎక్కడున్నా, ఏ టైంలో ఉన్నా, ఏ ఇన్స్టిట్యూట్లో ఉంటున్నానో, లేకపోతే ఎక్కడున్నా కానీ ఎంత టైట్ షెడ్యూల్ అయినా, హెల్త్ బాగాలేకపోయినా, వర్షం పడినా, ఏం చేసినా కానీ మీకు ప్రతిరోజు నేను పేపర్ పెడతా ఉన్నా. కానీ మీరేం చేస్తున్నారు, ఆ పేపర్ని రాయటం లేదు. రాస్తే కీ పెట్టేటప్పుడు కూడా రెస్పాండ్ అయ్యేది కేవలం ఒక 70-80 మంది దాకా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఇలా వెళ్తే మనం సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఇంకొకటి, 2019లో రైల్వే ఉద్యోగం మిస్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఆ బాధ తెలుసు. చాలామంది యాటిట్యూడ్, ఏ యాటిట్యూడ్ అంటే, చాలా గ్రూప్స్ మనకున్నాయి, చాలా గ్రూప్స్లో మనం జాయిన్ అయ్యాం, అలాంటి గ్రూపే ఇదో గ్రూప్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. సో దయచేసి అలాంటి ఆలోచన ఉంటే మైండ్లోంచి తీసేసేయండి. ఎందుకంటే అట్లాంటివి ఏవి కూడా మనం ఎంటర్టైన్ చేయడం లేదు. ప్యూర్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మాత్రమే మనం గ్రూప్లో కానీ, మన ఛానల్లో కానీ, మన వీడియోస్లో కానీ వస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు మాత్రమే గ్రూప్లో ఉండండి, రైట్? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మరి ఆదివారం నాడు అంటే మనకి 21st ఆదివారం నాడు టాపిక్ ఏంటి అంటే కనుక, ఆదివారం నాడు ఎగ్జామ్ అనేది పెట్టడం లేదు, కానీ లైవ్ క్విజ్ అనేది జరుగుతుంది. లైవ్ క్విజ్, రైల్వే లైవ్ క్విజ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లైవ్ క్విజ్ అనేది నిర్వహిస్తా. అది కూడా 40 నుంచి 50 నిమిషాలు లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి సిలబస్ ఏంటిది అంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంటైర్ రైల్వే సిలబస్, రైట్? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంటైర్ రైల్వే సిలబస్ మీద లైవ్ క్విజ్ జరుగుతుంది. టాప్ 30 క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుందండి. ఫిజిక్స్ 10 క్వశ్చన్స్, బయాలజీ 10 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ 10 క్వశ్చన్స్. ఓకేనా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 10 టాప్ 30 క్వశ్చన్స్ మనం 40 minutes to 50 minutesలో మీ సమయం వృధా చేయకుండా, నా టైం కూడా వేస్ట్ కాకుండా ఉండేందుకు గాను ఈ లైవ్ అనేది స్టార్ట్ చేస్తాం. మరి లైవ్ యొక్క సమయం ఏంటి అంటే కనుక, మీకు లైవ్ యొక్క సమయం ఆదివారం నాడు మీకు ఏ టైం నోటిఫికేషన్ వస్తే ఆ టైంకి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నా పాసిబిలిటీ బట్టి మోస్ట్లీ లైవ్ అయితే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 మధ్యలోనే ఏదో ఒక టైంలో లైవ్ అనేది కండక్ట్ చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటా. కాబట్టి లైవ్కి సిద్ధంగా ఉండండి. అండ్ అదేవిధంగా లైవ్ క్విజ్ అయిపోయిన తర్వాత సోమవారం నాటికి ఎగ్జామ్ టాపిక్ ఏంటని నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. అది ఆదివారం నాడు సాయంత్రం చూసుకోండి. మరి ఆదివారం నాటి టాపిక్ ఏంటి తెలుసు కదా, లైవ్ క్విజ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ డౌట్ సెషన్స్. మీకు ఏమైనా ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావాలా, లేకపోతే ఓన్లీ బయాలజీ లైవ్ క్విజ్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? రైట్. ఈరోజు ఎగ్జామ్ కూడా మంచిగా రాయడం జరిగింది. లాస్ట్ ఎగ్జామ్ చాలా బాగా రాశారు. అండ్ తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎగ్జామ్స్ని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటుగా కరెంట్ అఫైర్స్ మరొక 3 నుంచి 4 రోజుల తర్వాత కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ కూడా నేను ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వారైతే కనుక కామెంట్ బాక్స్లో ఉంటే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఆ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్. ఆ గ్రూప్లో జాయిన్ అయితే క్వశ్చన్ పేపర్ గ్రూప్లో పెడతాను. ఆ పేపర్ చూసి ఆన్సర్ రాసిచ్చు మీరు. అర్థమైందండి? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.